Hi everyone. Last videosలో ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ నార్మల్ కనుక్కోవడం చూసాము. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 3, 2. ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అండ్ ఆల్సో ఫైండ్ ద అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఈ నార్మల్ లైన్ సర్కిల్ని ఇంకొక పాయింట్ దగ్గర మీట్ చేస్తుంది కదా, ఆ పాయింట్ ఏంటో కూడా కనుక్కోమన్నారు. సో ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఫిగర్ చూస్తే దిస్ ఈజ్ ద గివెన్ పాయింట్ ఏ ఆఫ్ 3, 2. సి అనేది మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఇదే నార్మల్ లైన్, ఈ నార్మల్ లైన్ మనకి ఇక్కడ పాస్ అవుతూ సెంటర్ మీద పాస్ అవుతూ వెళ్తున్నప్పుడు మనకు సర్కిల్ ఇంకో పాయింట్ దగ్గర కట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ పాయింట్ని మనం కనుక్కోవాలి. దాన్ని లెట్ us assume యాజ్ బి ఆఫ్ x, y అని తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవడానికి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పాము. లేదు అంటే 2 పాయింట్స్ తెలిస్తే వెనుక ఈక్వేషన్ ఆఫ్ ఒక లైన్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఉంది. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ కనుక్కొని m ఇంటూ x మైనస్ x1 2 పాయింట్స్కి స్లోప్ తీసుకొని అలాగైనా కనుక్కోవచ్చు. లేదు అంటే వెనుక అదే ఫార్ములాని అప్లై చేస్తూ ఇక్కడ ఆల్రెడీ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ నార్మల్కి ఫార్ములా ఉంది. x మైనస్ x1 ఇంటూ y1 ప్లస్ f మైనస్ y మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ g అనే ఫార్ములా కూడా ఉంది. సో దాని ప్రకారమైన ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవచ్చు. సో వీఆర్ హ్యావింగ్ 3 మెథడ్స్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవడానికి. మనం ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఇక్కడ కనుక్కోవడానికి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ రాసుకుందాం. గివెన్ సర్కిల్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చినటువంటి సర్కిల్. ఈ సర్కిల్ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుందంటే 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది. 2f వాల్యూ వచ్చేసి మైనస్ 6 అవుతుంది. c వాల్యూ వచ్చేసి 11 అవుతుంది. సో ఇప్పుడు g వాల్యూ ఏమవుతుందంటే ఇట్స్ బికమ్ మైనస్ 2, f వాల్యూ వచ్చేసి మైనస్ 3, c వాల్యూ వచ్చేసి 11. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేసుకుంటే జిఎఫ్సి. దీని నుంచి మనకు సెంటర్ రాసుకోవచ్చు. మనము సెంటర్ వచ్చేసి మైనస్ 3, మైనస్ ఎఫ్. ఇక్కడ జీ వాల్యూ మైనస్ 2 అయినప్పుడు మైనస్ జీ వాల్యూ ఏమవుతుంది ప్లస్ 2 అవుతుంది. ఎఫ్ వాల్యూ మైనస్ 3 అయినప్పుడు మైనస్ ఎఫ్ వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇప్పుడు ఏ తెలుసు, గివెన్ పాయింట్ వచ్చేసి మనకి 3, 2 ఆల్రెడీ మనకు సెంటర్ తెలుసు. సో 2 పాయింట్స్ మీద పాస్ అయ్యేటువంటి లైన్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఆల్రెడీ మ్యాథ్స్ 1Bలో చూసాం మనము. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, అది ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో అలాగే చేస్తున్నాను నేను. ఇప్పుడు గివెన్ పాయింట్ రాద్దాము. గివెన్ పాయింట్ ఈజ్ ఏ ఆఫ్ 3, 2. ఇప్పుడు సెంటర్ 2, 3 వచ్చింది మనకి. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ passing through a of 3, 2 and c of 2, 3 ఈజ్ ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని వాల్యూస్ మనకి y మైనస్ y1 వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది 2, y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 2, x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 3, x మైనస్ x1 ఏం తీసుకున్నాం ఇక్కడ 3. అంటే ఇక్కడ ఏ పాయింట్ని x1 y1 అనుకుంటున్నాము, సి పాయింట్ని x2 y2 అనుకుంటున్నాము. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. సో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 వాల్యూ 1, 2 మైనస్ 3 వాల్యూ మైనస్ 1. సో మైనస్తో మల్టిప్లై చేస్తే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ 3. సో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. సో ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసేసుకుంటే y మైనస్ 2 ప్లస్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే x ప్లస్ y మైనస్ 2 మైనస్ 3 విల్ బికమ్ మైనస్ 5. సో x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. ఇది కనుక్కోమన్నారు. ఇంకా క్వశ్చన్లో ఏమని అడిగారు, ఆ సర్కిల్ని కట్ చేసుకుంటూ నార్మల్ కట్ చేసుకుంటూ వెళ్తుంది కదా, ఆ అనదర్ పాయింట్ని కూడా కనుక్కోండి అన్నారు. సర్కిల్ కట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి అనదర్ పాయింట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఫిగరు ఇక్కడ బాగా గమనిస్తే ఏబి వచ్చేసి
ఏబికి సి అనేది ఏమవుతుంది, ఈ ఏబి అనేది మనకి కార్డ్ కదా, లేదా డయామీటర్ అని కూడా అనొచ్చు. సో ఏబికి సి ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది కదా, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ఫార్ములా అప్లై చేసి మనం బి వాల్యూ కనుక్కోవచ్చు ఇక్కడ. సో వీ నో దట్ ఫ్రమ్ ద ఫిగర్ midpoint of AB, from the figure midpoint of AB is equal to C, center of the circle అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని వేర్ మనకు ఆల్రెడీ ఏ ఏంటి, ఏ వచ్చేసి 3,2, బి వచ్చేసి ఏమనుకున్నాం x, y అనుకున్నాం, సి ఏమొచ్చింది మనకి 2,3. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి, x1 + x2/2, y1 + y2/2. సో ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏమో వచ్చింది మనకి 3. సో ఏబిని x1 y1 x2 y2 అనుకుంటున్నాము. ఏ పాయింట్ x1 y1, బి పాయింట్ని x2 y2 అనుకుంటే మనం సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమవుతుంది, 3 + x/2 అలాగే 2 + y/2 ఈజ్ ఈక్వల్ టు 2,3. రెండు పాయింట్స్ ఈక్వల్ అయినాయంటే, రెండు ఆర్డర్డ్ పెయిర్స్ ఈక్వల్ అయినాయంటే అర్థం ఏంటి, వాటి యొక్క కరెస్పాండింగ్ ఫస్ట్ టర్మ్స్ కానీ కరెస్పాండింగ్ సెకండ్ టర్మ్స్ కానీ కూడా ఈక్వల్ అవుతాయని కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 3 + x/2 దీనికి కరెస్పాండింగ్ టర్మ్ ఏంటి అటు సైడ్ 2, అలాగే 2 + y/2 కరెస్పాండింగ్ టర్మ్ 3. సో రెండు ఈక్వల్ చేసుకుందాము. 3 + x ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4, x ఈజ్ ఈక్వల్ టు 4 - 3, x వాల్యూ వచ్చేసి మనకి 1 అవుతుంది. నెక్స్ట్ 2 + y ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6, y ఈజ్ ఈక్వల్ టు 6 - 2, y ఈజ్ ఈక్వల్ టు 4. Therefore b పాయింట్ b of x, y ఈజ్ ఈక్వల్ టు 1, 4. అంటే అడిగింది ఏంటి ఇక్కడ, నార్మల్ లైన్ సర్కిల్ని ఎక్కడ మీట్ అవుతుందని కదా. సో హెన్స్ ద నార్మల్ అట్ 3, 2 అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి నార్మల్ సర్కిల్ని ఎక్కడ మీట్ అవుతుంది, మీట్స్ ద సర్కిల్ అట్ 1, 4. నెక్స్ట్ ప్రాబ్లమ్ 27th one. Find the area of the triangle. Find the area of the triangle formed by the normal at 3, -4 to the circle x² plus y² minus 22x minus 4y plus 25 is equal to 0 with the coordinate axis. ఇది ఇచ్చిన ప్రాబ్లం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. ఆ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయిందంటే, ఒక నార్మల్ లైన్ ఉందంట. ఎక్కడ ఏర్పడుతున్న నార్మల్ లైన్ 3, -4 అనే పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. ఏ సర్కిల్కి x² plus y² minus 22x minus 4y plus 25 is equal to 0 అనేటువంటి సర్కిల్కి ఈ నార్మల్ లైన్ 3, -4 అనే పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. అయితే నార్మల్ లైన్ ఆటోమేటిక్గా కోఆర్డినేట్ యాక్సెస్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది, కోఆర్డినేట్ యాక్సెస్తో ఏర్పడుతుంది అంటున్నారు. అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది మనకి, ఇప్పుడు ఆ ఫిగర్ చూసామనుకోండి. దిస్ ఈజ్ ద సర్కిల్, ఇచ్చినటువంటి సర్కిల్ మనకి, ఇది ఇచ్చిన సర్కిల్. కోఆర్డినేట్ యాక్సెస్ అంటున్నాడు కదా. సో కోఆర్డినేట్ యాక్సెస్ డ్రా చేద్దాము. దిస్ ఈజ్ ద y యాక్సిస్, y యాక్సిస్. నెక్స్ట్ ఇది x యాక్సిస్. నార్మల్ లైన్ డ్రా చేయాలి కదా మనం. సో నార్మల్ లైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అంటే సెంటర్ మీదనే పాస్ అవ్వాలి కదా, నార్మల్ లైన్ కంపల్సరీ మనకు సెంటర్ మీద పాస్ అవుతుంది.
చూడండి ఇది నార్మల్ లైన్. సో ఈ నార్మల్ లైన్ ఏమైంది మనకి కోఆర్డినేట్ యాక్సిస్ని టచ్ చేస్తుంది చూడండి. అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. కోఆర్డినేట్ యాక్సిస్ని ఇక్కడ కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ నార్మల్ లైన్. ఏ పాయింట్ దగ్గర సర్కిల్ మీట్ అవుతుందని చెప్పాము? అటు 3, -4 దగ్గర. ఇదేమవుతుంది మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇది మనకి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఏం తెలిసి ఉండాలి? మనకి నార్మల్ లైన్ తెలిసి ఉండాలి మనకి. సో నార్మల్ లైన్ తెలిస్తేనే, అంటే ఒక లైన్ వస్తే ఆ లైన్ ఏ లైన్ మీద అయితే మన పాయింట్స్ ఏ లైన్ అయితే ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని కట్ చేసుకుంటూ వెళ్తుందో ఆ లైన్ ఫస్ట్ కనుక్కోవాలి. సో ఈ లైన్ ఏమంటాం మనము? ఈ లైన్ వచ్చేసి మనకు నార్మల్ లైన్, అంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. నార్మల్ కనుక్కొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మింగ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ, ½ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ కదా. సో ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటాము. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కునే పద్ధతి అంతా మనం ఆల్రెడీ మ్యాథ్స్ 1Bలో చేసాం మనం ఫస్ట్ ఇయర్లో. సో అదే మెథడ్ ఇక్కడ ఫాలో అవుతాం. కాకపోతే ఏ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేస్తుందో ఫస్ట్ ముందు ఆ లైన్ కనుక్కోవాలి. ఆ లైన్ ఏమన్నారు ఇక్కడ? నార్మల్ అంటున్నారు. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. సో గివెన్ సర్కిల్ ఈస్ x² + y² -22x -4y +25 0. ఈ ఇచ్చినటువంటి సర్కిల్ని మనము కంపేర్ చేసుకుంటున్నాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేసుకున్నాం. ఫామ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? 2g -22, 2f -4, కాన్స్టాంట్ వాల్యూ 25. సో g వాల్యూ ఏమవుతుంది? -11, f వాల్యూ వచ్చేసి -2, c వాల్యూ వచ్చేసి 25. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి? సెంటర్ -g, -f. సో g వచ్చేసి -11 అయినప్పుడు -g వచ్చేసి ఏమవుతుంది? +11. f వాల్యూ -2 అయినప్పుడు -f వాల్యూ ఏమవుతుంది? +2 అవుతుంది. సో 11, 2 ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ పాసింగ్ త్రూ గివెన్ 2 పాయింట్స్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పాసింగ్ త్రూ, మీరు ఆ ఫార్ములా అయినా రాయొచ్చు. x - x1 × y1 + g y1 + f y2 - y y1 × x1 + g ఆ ఫార్ములా అయినా చేయొచ్చు. సేమ్ అది ఇది ఒకటే అవుతుంది మనకి. ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్తున్నాను. పాసింగ్ త్రూ 3, -4 అండ్ 11, 2 ఈజ్ ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ మీద పాస్ అవుతున్నటువంటి లైన్ ఫార్ములా వచ్చేసి మనకి y - y1 = y2 - y1 x2 - x1 × x - x1. ఈ ఫార్ములాలు ఇచ్చిన ఈ 2 పాయింట్స్ని ఒకదాని x1 y1 అనుకుంటాము, ఇంకొక పాయింట్ ఏమనుకున్నాం? x2 y2 అనుకున్నాం. సో ఈ వాల్యూస్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y - -4 = y2 - y1 అంటే 2 - -4 x2 - x1 అంటే 11 - 3 × x - x1 x - 3. సో ఇదేమవుతుంది? మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ 2 + 4 అంటే 6 అవుతుంది. 11లోంచి 3 తీసేస్తే మనకి 8 వస్తుంది. x - 3 ఏమైనా క్యాన్సిలేషన్స్ చేసేసుకోండి ఇక్కడే ఫస్ట్, లేదంటే ప్రోడక్ట్ చేసుకున్నాకైనా కానీ మార్చుకోవచ్చు కామన్ టర్మ్ తీసేసి. 6/8 అంటే మనకు వచ్చేసి 3/4, 2 3s 2 4s. సో డివైడెడ్ బై 4 యువతలకు వస్తే ప్రోడక్ట్ అవుతుంది. 4 × y + 4 = 3 × x - 3. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 4తో మల్టిప్లై చేద్దాం, రైట్ సైడ్ 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4y + 4 4s 16, 3x - 3 3s 9. ఈ y టర్మ్స్ అని xకి పాజిటివ్ ఉంది కాబట్టి y టర్మ్స్ని అవతలకి షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు 3x - 9 + 4y యువతలకు వస్తే -4y + 16 యువతలకు వస్తే -16 అవుతుంది. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్లో రాసుకుంటే, జనరల్గా రాసేసుకుంటే 3x - 4y -9 - 16 వాల్యూ ఏమవుతుంది? -25 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నార్మల్ లైన్ తెలుసు కాబట్టి మనకి ఈ లైనే కదా మనకి కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది అంటున్నాము. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జనరల్ కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫార్మ్డ్ బై ద నార్మల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద నార్మల్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్.
కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి ఫార్ములా c² / 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏపీ. జనరల్గా ఇది మనం గుర్తుపెట్టుకునేది. మామూలుగా అయితే ఏమంటాం, కోఆర్డినేట్ యాక్సిస్ ఏర్పడేటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ కదా. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి మనకి -c/a, వై ఇంటర్సెప్ట్ అంటే ఏంటి -c/b. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, అందుకే c²/ab అని వేసుకుంటాం. సో ఇలా రాయకుండా డైరెక్ట్గా ఫార్ములా రాసేసాను నేను. c²/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 8 అని రాసేసాను, మాడ్యులస్ ఆఫ్ ab. సో ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇచ్చిన ఈ లైన్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ax + by + c తో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత 3, b వాల్యూ ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కంపేర్ చేసుకున్నాం. ఏ వాల్యూ వచ్చేసి 3, b వాల్యూ -4, c వాల్యూ వచ్చేసి -25 అనమాట. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే -25/² 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ab. a అంటే 3, b అంటే -4. సో వాల్యూ ఏమవుతుంది మనకి 25 we will get 625/2 into 3 4 ఏమవుతుంది 12, -12. Modulus of -12 will become +12. So 625/12 2s are 24. Cancellations above. So 625/24 area కాబట్టి square units. ఇది నెక్స్ట్ అనదర్ టాపిక్ వచ్చేసి పోల్. ఆల్రెడీ పోలార్ మనకు తెలుసు, పోల్ అంటే ఏంటో కూడా మనకు తెలుసు. కావాలంటే ఒకసారి లెక్చర్ 11 వీడియోస్ చూడండి. సో వాటి మీదనే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. మనం 2 మార్క్స్లో పోలార్ చేసాము, ఇప్పుడు 4 మార్క్స్లో వచ్చేసి పోల్ చేయబోతున్నాము. సో 28th ప్రాబ్లం. Find the pole of the line. Find the pole of the line x plus y plus 2 is equal to 0 with respect to the circle. ఏమి ఇచ్చారంటే సర్కిల్ ఇక్కడ x² + y² -4x + 6y -12 is equal to 0. ఇది మన పోల్ అంటే ఏంటి, పోలార్ అంటే ఏంటి ఒకసారి లెక్చర్ 11 వీడియో చూడండి, లేదంటే ఒకసారి చెప్తాను. పోల్ అంటే ఒక పాయింట్ దగ్గర ఏర్పడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్. మనకి పోల్ అంటే ఇక్కడ పాయింట్. ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ మీద పాస్ అవుతూ ఎన్ని లైన్స్ గీసినా ఒక సర్కిల్కి, ఆ లైన్స్ మనకు ఖచ్చితంగా సర్కిల్ ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తాయి. ఎన్ని లైన్స్ డ్రా చేసినా మనకి అవి ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తాయి మనకి. దిస్ ఈజ్ ద సర్కిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక్కోవాల్సిన పోల్ పాయింట్ ఇక్కడ ఉందనుకున్నాం. దిస్ ఈజ్ ద పోల్. ఈ పాయింట్ మీద పాస్ అవుతూ మనము ఎన్ని లైన్స్ డ్రా చేసిన లైన్స్ అన్ని సర్కిల్ ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తాయి. అయితే ఎన్ని పాయింట్స్ దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనకి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ పాయింట్స్ కి మనం టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ మీట్ అవుతాయి కదా ఒక పాయింట్ దగ్గర. ఇలా ప్రతి లైన్ ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రతి పాయింట్స్ ని మనం టాంజెంట్స్ డ్రా చేస్తే అన్ని కూడా ఒకే లైన్ పైన ఉంటాయి. ఆ పాయింట్స్ అని ఎక్కడ ఉంటాయి, అన్ని కూడా ఒకే లైన్ పైన ఉంటాయి. ఆ లైన్ నే మనం పొలార్ అంటాము. సో పోల్ కనుక్కోవాలంటే మనకు ఖచ్చితంగా పొలార్ తెలిసి ఉండాలి. దిస్ ఈజ్ ద పొలార్ లైన్. ఏ దానికి, పోల్ కి. ఇది అనుకుంటున్నాం పొలార్ లైన్ అని అనుకుంటున్నాం దీన్ని. ఇది పోల్ అయితే ఇది పొలార్ లైన్. ఈ లైన్ ఏంటి, ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కార్డ్ రూపంలోనే ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ కదా. సో పొలార్ అంటే కూడా మనకి ఏమవుతుంది, S1 = 0. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ పొలార్ అన్నా కూడా మనకి S1 = 0. ముందు ఈక్వేషన్ ఆఫ్ పొలార్ కనుక్కుంటేనే మనం పోల్ పాయింట్ కనుక్కోగలుగుతాం. ఎందుకంటే పోల్ ఆఫ్ ద లైన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ పోల్ ఈ పాయింట్ యొక్క లైన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, x + y + 2 = 0. అంటే వాడే పొలార్ లైన్ ఇచ్చాడు. మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అన్నాడు. సో ఈ సర్కిల్ కి కూడా మనం పొలార్ లైన్ కనుక్కుందాం. ఈ 2 లైన్స్ మనకి ఏమవుతాయి, రిప్రజెంటింగ్ సేమ్ లైన్సే కదా, రిప్రజెంట్ సేమ్ లైన్స్. అప్పుడు 2 లైన్స్ తెలిస్తే మనకి x పాయింట్ y పాయింట్ కనుక్కోవడం మనకి ఈజీ అవుతుంది. సో పోల్ పాయింట్ ని మనం ఏమనుకుంటున్నాం, x, y అనుకుంటున్నాం మనం పోల్ పాయింట్ ని. సో అది కనుక్కోవాలి. సో ఫస్ట్ ముందు ఇచ్చిన సర్కిల్ కి పొలార్ కనుక్కుందాం. ఆల్రెడీ వాడు పోల్ మనం కనుక్కోవాల్సిన పోల్ పాయింట్ కి ప్రాబ్లం లో ఆల్రెడీ పొలార్ లైన్ ఇచ్చారు. సో 2 లైన్స్ మనకి ఇక్కడ రిప్రజెంటింగ్ సేమ్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం x, y కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు. సో గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² -4x + 6y
మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చినటువంటి సర్కిల్. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది 2g ఈజ్ ఈక్వల్ టు -4, 2f ఈజ్ ఈక్వల్ టు 6, అలాగే కాన్స్టాంట్ వాల్యూ వచ్చేసి -12. సో g వాల్యూ విల్ బికమ్ -2, f వాల్యూ విల్ బికమ్ 3, c వాల్యూ వచ్చేసి -12. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ పోలార్ కదా. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పోలార్ పాయింట్ మనం ఏమనుకుంటున్నామంటే x1, y1 అనుకుంటున్నాము, లేదా x, y అనుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ ఇక్కడ x, yలలో ఉన్నాయి కాబట్టి మనం x1, y1 అని తీసుకుంటున్నాము. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ పాయింట్ ఏమనుకున్నాం? p ఆఫ్ x1, y1. ఇదే మనం కనుక్కోవాల్సినటువంటి పోల్ పాయింట్ x1, y1. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ p ఆఫ్ x1, y1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, విత్ రెస్పెక్ట్ టు గివెన్ సర్కిల్. గివెన్ సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం కదా. ఈజ్ ఫార్ములా ఏంటి? s1 ఈజ్ ఈక్వల్ టు 0. s1 అంటే మనకి జనరల్గా ఏం తెలుసు? xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో x1, y1 ని మనం అలాగే పెట్టేసుకుంటున్నాము. నో నీడ్ టు చేంజ్. We have to substitute only g, f and c values in this equation. So x1 plus y1, g value వచ్చేసి మనకి ఎంత? -2, -2 of x plus x1, f value వచ్చేసి 3 of y plus y1, c value వచ్చేసి -12. సో మనం అన్నిటిని సింప్లిఫై చేసేస్తే ఇక్కడ ఏమవుతుంది? xx1 plus y1 minus 2x minus 2x1 plus 3y plus 3y1 minus 12 is equal to 0. ఇప్పుడు ఈ y1 x1 ఉన్నటువంటి టర్మ్స్ ని ఏమంటామంటే కాన్స్టాంట్ టర్మ్స్ అవుతాయి. 2x1 3y1 అనేది కాన్స్టాంట్. మనకు కావాల్సిన x y టర్మ్స్. x టర్మ్స్ చూడండి, xx1 minus 2x. సో దీంట్లో x కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? x1 minus 2 ఇంటూ x. x1 మైనస్ ఈ రెండు టర్మ్స్ లోంచి x కామన్ తీస్తే x1 minus 2 ఇంటూ x. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ లో మనకు y కావాలి. సో y కామన్ తీస్తే ఏమవుతుంది? y1 ప్లస్ 3 ఇంటూ y. ఇంకా కాన్స్టాంట్స్ ఏంటి? -2x ప్లస్ 3y1 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ పోలార్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్. కానీ ఆల్రెడీ మనకు అనుకోవాల్సిన పోల్ పాయింట్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆల్రెడీ ఇచ్చేసారు. సో లెట్ p ఆఫ్ x1, y1, let p of x1, y1 be the pole of given line ఏమి ఇచ్చారు మనకి? x plus y plus 2 is equal to 0. ఇది. సో మనకి ఈ రెండు లైన్స్ ఏమవుతాయి? రెండు లైన్స్ కూడా ఆ సర్కిల్ యొక్క పోలార్ ఇది, పోల్ యొక్క పాయింట్ యొక్క పోల్ ఇది, పోలార్ ఇది. సో ఈ రెండు లైన్స్ ఏమవుతాయి? రిప్రజెంట్స్ సేమ్. వన్ లైన్, వన్ ఈక్వేషన్, ఇది సెకండ్. 1 and 2 represent same lines. 1 and 2 represents సేమ్ లైన్స్. సో రెండు లైన్స్ మనకు తెలిస్తే x, y కనుక్కోవడానికి మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, ఎలిమినేషన్ మెథడ్ ఉంది, లేదా డిపెండెంట్ వేరియబుల్స్ మెథడ్, డిపెండెంట్ ఫార్ములా ఉంది, లేదంటే మనం ఫస్ట్ ఇయర్ లో చేసాం కదా అనదర్ మెథడ్. సో ఆ మెథడ్ ఫాలో అయిపోదాం. రెండు లైన్స్ సేమ్ రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి, కోఇన్సిడెంట్ లైన్స్ అయితే మనకి ఏమవుతాయి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 కదా. సో ఈ రెండు లైన్స్ 1, 2 రెండు లైన్స్ రిప్రజెంట్ సేమ్ లైన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్. సో a1/a2 అంటే x1 minus 2 బై కింద లైన్ కి x కోఎఫిషియంట్ ఏంటి? 1 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అంటే b1 ఎంత? ఇక్కడ y1 plus 3 బై ఇక్కడ సెకండ్ లైన్ y కోఎఫిషియంట్ ఎంత? 1. ఫస్ట్ లైన్ లో కాన్స్టాంట్ ఏంటి? -2x ప్లస్ 3y1 మైనస్ 12 బై c1/c2 అన్నారు కదా. c1 అది, c2 అంటే సెకండ్ లైన్ లో ఏంటి? 2. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం తీసుకొని ఒకసారి x1 తీసుకున్నాం, ఒకసారి y1 తీసుకున్నాం. సో x1 minus 2 is equal to -2x1 plus 3y1 minus 12/2. ఇది నెక్స్ట్ y1 plus 3 తీసుకున్నాం. y1 plus 3/1 is equal to -2x1 plus 3y1 minus 12/2. క్రాస్ మల్టిప్లై చేసేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? 2 into x1 minus 2 is equal to -2x1 plus 3y1 minus 12. ఇక్కడ కూడా 2 తో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 into y1 plus 3 is equal to -2x1 plus 3y1 minus 12.
సో 2తో మల్టిప్లై చేసుకుంటే 2x1 2 2s are 4. సో అవతల ఉన్న టర్మ్స్ అని యువతలకు షిఫ్ట్ చేయండి. ప్లస్ 2x1 మైనస్ 3y1 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2x1 ఏమవుతుంది 4x1 మైనస్ 3y1 12 minus 4 we will get 8. సో దిస్ ఈజ్ అనదర్ లైన్. ఏంటిది థర్డ్ లైన్ అనుకుందాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తే 2y1 2 3s are 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x1 ప్లస్ 3y1 మైనస్ 12. అవతల ఉన్న టర్మ్స్ అని యువతలకు షిఫ్ట్ చేసేస్తే మనకి ఏమవుతుంది, ఆల్రెడీ షిఫ్ట్ చేసుకొని రాసుకుంటే బెటర్ కదా, స్టెప్ తగ్గిపోతుంది మనకి. సో అవతల టర్మ్స్ని కూడా షిఫ్ట్ చేస్తే ప్లస్ 2x1 మైనస్ 3y1 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. క్యాలిక్యులేట్ చేస్తే 2x1 2y1 మైనస్ 3y1 అంటే మైనస్ y1 6 ప్లస్ 12 ఎంత 18. సో ఇది ఫోర్త్ లైన్. ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేస్తే మనకి x1 y1 వస్తాయి. సాల్వింగ్ మెథడ్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇందాక చెప్పాను, ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఏదైనా సాల్వ్ చేయొచ్చు. సాల్వింగ్ 3 and 4 we get ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. నేను 1bలో మనం చెప్పుకున్న మెథడ్స్ ఫాలో అవుతున్నాను. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ మైనస్ 3 y1 కోఎఫిషియంట్ ఫస్ట్ లైన్ చూడండి 8, నెక్స్ట్ 4 మైనస్ 3. నెక్స్ట్ ఫోర్త్ లైన్ చూస్తే y1 కోఎఫిషియంట్ ఎంత -1, కాన్స్టాంట్ వచ్చేసి 18, x1 కోఎఫిషియంట్ 2, y1 కోఎఫిషియంట్ -1. దీన్ని x1 అంటాము, ఇది y1 అంటాము, ఇది 1 అంటాము. సో x1 క్రాస్ మల్టిప్లై చేస్తే x1 బై -3 ఇంటూ 18 -3 ఇంటూ 18 మైనస్ ఇదేమవుతుంది -1 ఇంటూ 8. ఇది x1 బై y1 బై 8 ఇంటూ 2 8 ఇంటూ 2 మైనస్ 18 ఇంటూ 4 18 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 ఇంటూ -1 మైనస్ 2 ఇంటూ -3. క్రాస్ మల్టిప్లికేషన్ సమ 2 ఇంటూ -3. ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తే x1 బై 18 3s are 54 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 1s are 8. y1 బై 8 2s are 16 మైనస్ 18 4s are 72 equal to 1 by 4 1s are 4 minus into minus plus 6 3 2s are 6. So x1 by minus 54 plus 8 we will get minus 46. y1 by 16 minus 72. 16 minus 72 we will get minus 56. 6 minus 4 ఎంత 2. So x1 కావాలి కాబట్టి x1 by minus 46 is equal to 1 by 2. y1 by minus 56 is equal to 1 by 2. ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి x1 వాల్యూ వచ్చేస్తుంది. సో x1 is equal to minus 46 by 2. y1 is equal to minus 56 by 2. సో వాల్యూ వచ్చేసి x1 is equal to minus 23. y1 is equal to minus 28. సో మనకు కావాల్సిన పోల్ పాయింట్ వచ్చేసి therefore pole of p of x1 comma y1 is equal to minus 23 comma minus 28. ఫస్ట్ పోల్ అంటే ముందు ఈక్వేషన్ ఆఫ్ ఇచ్చిన సర్కిల్ కి పోలార్ రాసుకున్నాము. ఆల్రెడీ ఇంకొక పోల్ మనకు అనుకోవాల్సిన పోల్ పాయింట్ కి ఆల్రెడీ క్వశ్చన్ లో ప్రాబ్లం లో ఒక పోలార్ లైన్ ఇచ్చారు. సో రెండు లైన్స్ ఏమవుతాయి మనకి రిప్రజెంట్ సేమ్ లైన్స్ అవుతాయి, అంటే రెండు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. రెండు కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు మన కండిషన్ ఏంటి, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. దాన్ని బేస్ చేసుకొని అలా రాసుకుంటే మనకు 2 లైన్స్ వస్తాయి. 2 లైన్స్ ని సాల్వ్ చేస్తే మనకి we will get pole of p of x1 comma y1. ఇది మెథడ్ అన్నమాట పోల్ కనుక్కోవడానికి. సో దీంట్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఇంకా do it yourself. సో 29th one, find the pole of the line 3x plus 4y minus 45 is equal to 0 with respect to the circle x square plus y square minus 6x minus 8y
plus 5 is equal to 0. Next 38th problem. Find the pole of the line x minus 2y plus 22 is equal to 0 with respect to the circle x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. ఇది పోల్. నెక్స్ట్ ఆల్రెడీ మనము 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో చూసాం కాంజుగేట్ గురించి. లెక్చర్ 11లో కూడా చెప్పాను కాంజుగేట్ లైన్స్ గురించి. 10 అండ్ 11లలో ఈ పోల్, పొలార్, నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్ గురించి చెప్పాను. సో కాంజుగేట్ గురించి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడబోతున్నాము. సో కాంజుగేట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ 31. Show that the lines 2x plus 3y plus 11 is equal to 0, comma 2x minus 2y minus 1 is equal to 0 are conjugate with respect to the circle x square plus y square plus 4x plus 6y plus 12 is equal to 0. ఇక్కడ రెండు లైన్స్ ఇచ్చాడు. మనం ఆల్రెడీ 2 మార్క్స్లో పాయింట్స్కి చేసాము. ఇప్పుడు మనం లైన్స్కి చేయబోతున్నాం. పాయింట్స్ కాకుండా లైన్స్ చేయబోతున్నాం. సేమ్ మెథడ్ పోల్ ఎలా అయితే చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఇందాక పైన ఏ మెథడ్ అయితే ఫాలో అయినా ఫస్ట్ పోల్ కనుక్కుందాం. పోల్ కనుక్కున్న తర్వాత ఆ పాయింట్ని ఇంకో లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది సాటిస్ఫై చేస్తే మనం కనుక్కున్న పాయింట్ ఇంకో లైన్, రెండు లైన్స్ ఇచ్చారు కదా ఇక్కడ పైన ప్రాబ్లమ్స్కి ఒక లైన్ ఇచ్చారు, ఒక సర్కిల్ ఇచ్చారు. ఇక్కడ రెండు లైన్స్ ఇచ్చారు, సర్కిల్ ఇచ్చారు. ముందు సర్కిల్కి ఈక్వేషన్ ఆఫ్ పొలార్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఒక లైన్ని మనం ఏమనుకుంటాం, పొలార్ లైన్ అని అనుకుంటాం. రెండు లైన్స్ని మనం కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి కాబట్టి కంపేర్ చేసుకొని మనం పోల్ పాయింట్, రెండు లైన్స్ వస్తాయి. ఆ రెండు లైన్స్ ద్వారా సాల్వ్ చేస్తే మనకి పోల్ పాయింట్ వస్తుంది. ఆ వచ్చిన పాయింట్ని ఇక్కడ సెకండ్ లైన్ ఉంది కదా, ఏదో ఒకటి మీ ఇష్టం, ఏ లైన్ అయినా తీసుకోవచ్చు. 2x plus 3y plus 11 is equal to 0 లైన్ అయినా తీసుకోవచ్చు. 2x minus 2y minus 1 is equal to 0 అనే లైన్ అయినా తీసుకోవచ్చు. ఎలా చేసినా కూడా ఫస్ట్ లైన్ తీసుకొని సెకండ్ లైన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయొచ్చు. లేదు అంటే సెకండ్ లైన్ తీసుకొని ఫస్ట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేయొచ్చు. వచ్చిన పోల్ పాయింట్ ఏదో ఒక లైన్, ఈ లైన్ నెక్స్ట్ ఈ 2 లైన్స్ ఏదో ఒక లైన్ సాటిస్ఫై చేస్తే, అంటే ఒక లైన్ తీసుకుంటే ఇంకో లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సాటిస్ఫై చేయగలిగిందంటే ఆ రెండు లైన్స్ ఏమవుతాయి, కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్ అంటాము. సేమ్ పైన ఏ మెథడ్ ఫాలో అయినా అంతా అదే మెథడే. జస్ట్ లాస్ట్ ఒకటి ఒక మళ్ళీ వచ్చిన పోల్ పాయింట్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సొల్యూషన్, సో ఏ లైన్ అయినా తీసుకోవచ్చు. అది మనము, నేనైతే ఫస్ట్ లైన్ తీసుకుంటున్నాను. మనకి ఫస్ట్ లైన్ 2x plus 3y plus 11 is equal to 0 ఉంది కదా. సో దానికంటే కూడా ఈజీగా సాల్వ్ అవ్వడానికి మనకి 2x minus 2y minus 1 దీంట్లో సింపుల్గా ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ ఈ లైన్ తీసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ ముందు ఇచ్చిన సర్కిల్కి మనము ఈక్వేషన్ ఆఫ్ పొలార్ కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ పొలార్ ఏంటి, మనకి ఫార్ములా s1 is equal to 0. గివెన్ సర్కిల్ ఈస్ x square plus y square plus 4x plus 6y plus 12 is equal to 0. ఇది ఇచ్చినటువంటి సర్కిల్. దీని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి x కోఎఫిషియంట్ ఏమవుతుంది, 2g is equal to 4, y కోఎఫిషియంట్ ఏమవుతుంది, 2f is equal to 6, కాన్స్టాంట్ వచ్చేసి c is equal to 12. సో g వాల్యూ మనకు వచ్చేసి 2 అవుతుంది, f వచ్చేసి 3, c is equal to 12. ఇది g తెలుసు, f తెలుసు, c తెలుసు మనకి. సో ఈక్వేషన్ ఆఫ్ పొలార్ కనుక్కుందాం. అట్ ద పాయింట్ p of x1, y1. ఈక్వేషన్ ఆఫ్ పొలార్ of p of x1, y1 with respect to the given circle. With respect to s is equal to 0 is formula ఏంటి, s1 is equal to 0. s1 అంటే మనకు ఫార్ములా ఏంటి, x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. పైన వచ్చిన g, f, c వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, x1 plus y1, g వచ్చేసి 2 వచ్చింది, 2 of x plus x1, f వాల్యూ వచ్చేసి 3 వచ్చింది, 3 of y plus y1
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే xx1 ప్లస్ y1 ప్లస్ 2x ప్లస్ 2x1 ప్లస్ 3y ప్లస్ 3y1 సారీ సి వాల్యూ వచ్చేసి 12 సబ్స్టిట్యూట్ చేయాలి పైన. సో ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఎక్స్ టర్మ్స్ చూడండి ఇక్కడ x1 ప్లస్ 2x. సో దీంట్లోంచి x కామన్ తీస్తే x1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ y టర్మ్స్ చూడండి y1 ప్లస్ 3y. సో దీంట్లో y కామన్ తీస్తే y1 ప్లస్ 3 ఇంటూ y. నెక్స్ట్ కాన్స్టాంట్స్ ఏమి మిగిలినాయి 2x1 ప్లస్ 3y1 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ పోలార్. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఆల్రెడీ క్వశ్చన్లో ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఇచ్చాడు ఒక పోల్ పాయింట్కి సంబంధించి. సో 2 లైన్స్లో మీకు నచ్చిన లైన్ తీసుకోవచ్చు. ఇది లెట్ p of x1 comma y1 be the pole of 2x minus 2y minus 1 is equal to 0. ఈ లైన్ ఏమనుకున్నాం సెకండ్ లైన్. ఇప్పుడు x1 y1 పాయింట్కే ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఫస్ట్ లైన్. ఇదే x1 y1 పాయింట్కే ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏంటి 2x minus 2y minus 1. సో ఈ రెండు లైన్స్ ఏమవుతాయి మనకి రిప్రజెంట్స్ సేమ్ లైన్స్ కదా. మనకి ఈ రెండు లైన్స్ రిప్రజెంట్ సేమ్ లైన్స్ అంటే 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ లైన్స్ అంటే కోఇన్సిడెన్స్ లైన్స్ కండిషన్ ఏంటి మనకి a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. అంటే a1 అంటే x కోఎఫిషియంట్, a2 అంటే సెకండ్ ఈక్వేషన్ లోనే x కోఎఫిషియంట్, b1 అంటే y కోఎఫిషియంట్, b2 అంటే సెకండ్ ఈక్వేషన్ లోనే y కోఎఫిషియంట్. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ ఏంటి x1 plus 2, సెకండ్ ఈక్వేషన్ x1 కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ఏంటి 2. అలాగే ఈజ్ ఈక్వల్ టు b1 by b2, b1 అంటే y కోఎఫిషియంట్, ఫస్ట్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ అంటే y1 plus 3, b2 అంటే కనుక సెకండ్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ మైనస్ 2. నెక్స్ట్ c1 by c2, c1 అంటే కాన్స్టాంట్, ఫస్ట్ ఈక్వేషన్ లో కాన్స్టాంట్ 2x1 plus 3y1 plus 12 బై సెకండ్ ఈక్వేషన్ లో కాన్స్టాంట్ ఏంటి మైనస్ 1. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసామంటే x1 plus 2 by 2 is equal to పైకి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ 2x1 మైనస్ 3y1 మైనస్ 12. అలాగే y1 తీసుకున్నాం, y1 plus 3 by minus 2 is equal to మైనస్ 2x1 మైనస్ 3y1 మైనస్ 12. ఇప్పుడు సింప్లిఫై చేస్తే దీన్ని మనకి రెండు ఈక్వేషన్స్ వస్తాయి మనకి. సో క్రాస్ మల్టిప్లై చేసేద్దాం. x1 plus 2 is equal to 2 into మైనస్ 2x1 మైనస్ 3y1 మైనస్ 12. అలాగే ఇక్కడ y1 plus 3 is equal to minus 2 of minus 2x1 minus 3y1 minus 12. So multiply చేసేస్తే ఇక్కడ x1 plus 2 is equal to 2 2s are 4x1, 2 3s are 6y1, 12 2s are 24. Next y1 plus 3 is equal to 2 minus ఏమవుతాయి అన్నీ కూడా ప్లస్ అయిపోతాయి. 2 2s are 4x1 plus 6y1, 2 3s are 6, next 12 2s are 24. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడైతే రైట్ సైడ్ మైనస్ 4x1 ఉంది కాబట్టి సో దాన్ని మనకి లెఫ్ట్ సైడ్ని షిఫ్ట్ చేసుకుంటున్నాం. x1 plus 2 plus 4x1 plus 6y1 plus 24 is equal to 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4x1 plus x1 ఏమవుతుంది 5x1 plus 6y1, 24 plus 2 ఏమవుతుంది 26 is equal to 0. ఇది మనకి థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా సింప్లిఫై చేస్తే ఇక్కడ y1 plus 3 లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ అవతల పంపించేద్దాం, ఎందుకంటే x1 కోఎఫిషియంట్ పాజిటివ్ లోనే ఉంది కాబట్టి. సో 4x1 plus 6y1 plus 24 minus y1 minus 3 is equal to 0. సో 4x1 6y1 లోంచి y1 తీసేస్తే మనకు 5y1, 24 minus 3 we will get 21 is equal to 0. ఇది మనం ఏమనుకుంటాం ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు లైన్స్ ని మనం సాల్వ్ చేస్తే we will get x1 comma y1. సో solving 3 and 4 we get ముందు y1 కోఎఫిషియంట్స్ వేసుకున్నాం. y1 ఫస్ట్ లైన్ ఒకటి చూడండి, ఫస్ట్ థర్డ్ లైన్ చూద్దాం. 6 y1 కోఎఫిషియంట్, నెక్స్ట్ కాన్స్టాంట్ ఏంటి 26, x1 కోఎఫిషియంట్ 5, నెక్స్ట్ y1 కోఎఫిషియంట్ 6. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ చూసామనుకోండి, y1 కోఎఫిషియంట్ ఏంటి 5, కాన్స్టాంట్ 21, x1 కోఎఫిషియంట్ 4, y1 కోఎఫిషియంట్ 5. ఇది x1కి సంబంధించి, ఇది y1, ఇదేమో 1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x1 by 6 into 21 minus 5 into 26 is equal to y1 by 26 into 4 minus
21 into 5 is equal to 1 by 5 into 5 minus 4 into 6. So x1 by ఇదేమవుతుంది 21 6 ఇక్కడ మనము ఇలాగేం చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ కొంచెం 21 6 లేదు అంటే కనుక మనం ఇంకా కూడా ప్రాబ్లం ఇలా అంటే ఈ రెండు కోఎఫిషియంట్ మాత్రం ఫస్ట్ రెండు కూడా ఈక్వల్ చేసుకోవచ్చు, అంటే ఈ రెండు కూడా ఈక్వల్ చేసుకొని చేయొచ్చు మనం. ఇదైతే ఇంకో సింపుల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి. ఈ రెండు మాత్రం ఈక్వల్ చేసుకొని కూడా మనం x1 y1 అలా కూడా తీసుకోవచ్చు, ఇలాగే అవసరం లేదు. సో అలా చూసుకున్నామంటే పక్కన x1 plus 2 by 2 is equal to y1 plus 3 by minus 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. x1 plus 2 is equal to minus y1 minus 3. ప్లస్ టర్మ్స్ అని యువతలు మైనస్ టర్మ్స్ అని యువతలకు వస్తే ప్లస్ అయిపోతాయి. సో x1 ప్లస్ y1 ప్లస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది 5 is equal to 0. ఈ ఈక్వేషన్ అయినా తీసుకొని చేయొచ్చు, ఈ మూడింట్లో ఏది తీసుకొని అయినా చేయొచ్చు. సో నేను ఇప్పుడు దీని 3 తీసేసి ఈజీగా సాల్వ్ అవ్వాలంటే ఇంకా సింపుల్ మెథడ్ అనమాట. ఈ ఈక్వేషన్ని 3 దీని 3 అనుకుంటున్నాము, దీని 4 అనుకున్నాము. ఇది ఇంకా ఈజీ అయిపోతుంది కదా ప్రాబ్లమ్ సాల్వ్. సో ఇక్కడ ఏమొస్తాయి వాల్యూస్ మనకి 5 21 4 5. ఫోర్త్ ఈక్వేషన్లో చూస్తే 1 5 1 1. సో ఇవైతే ఇంకా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. ఏ రెండు లైన్స్ అయినా తీసుకోవచ్చు, ఈ లైన్ ఆ లైన్ కాంబినేషన్ తీసుకోవచ్చు, ఈ మూడు లైన్స్లో ఏ రెండు లైన్స్ అయినా తీసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు. నేను ఈ లాస్ట్ రెండు లైన్స్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాను. సో 5 into 5 మైనస్ 1 into 21. నెక్స్ట్ ఇక్కడ 21 into 1 మైనస్ 5 into 4. 4 into 1 మైనస్ 1 into 5. సో ఇప్పుడు x1 కోఎఫిషియంట్ x1 ఏమవుతుంది 5 5 are 25 మైనస్ 21. y1 by 21 1s are 21 5 4s are 20. 1 by 4 minus 5. సో x1 by ఏమొస్తుంది 4, y1 by 1 1 by minus 1. సో x1 by 4 is equal to minus 1, y1 by 1 is equal to minus 1. సో x1 వాల్యూ ఏమవుతుంది మనకి minus 4, y1 వాల్యూ వచ్చేసి minus 1. therefore pole of p of x1 comma y1 is equal to minus 4 comma minus 1. ఇది పోల్. ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఏ లైన్ అయితే తీసుకున్నామో ఇందాక ఆ లైన్ కాకుండా ఇంకో లైన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇంకో లైన్ ఏంటి మనకి 2x plus 3y plus 11 is equal to 0. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ సాటిస్ఫై అయిందంటే కాంజుగేట్ అయినట్టు. సబ్స్టిట్యూట్ minus 4 comma minus 1 in 2x plus 3y plus 11 is equal to 0. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి -4 మైనస్ మనకి LHS is equal to RHS అవ్వాలి మనకి. సో చూస్తే 2 into -4 plus 3 into -1 plus 11 is equal to 0. 2 4s are -8 minus 3 plus 11 is equal to 0. సో ఇదేమవుతుంది -11 plus 11 is equal to 0. అంటే 0 is equal to 0. సో సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయింది కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్. గివెన్ పాయింట్స్ ఆర్ లేదా గివెన్ లైన్స్ ఆర్ కాంజుగేట్. లైన్స్ కదా ఇక్కడ మనకి పాయింట్స్ కాదు. గివెన్ లైన్స్ ఆర్ కాంజుగేట్. పాయింట్స్ కాంజుగేట్ అంటే S12 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ లైన్స్ కాబట్టి ఇలా చేసాం ప్రాబ్లం. ఇది షో దట్ అన్నారు. ఇది నెక్స్ట్ ప్రాబ్లమ్ షో దట్ కాకుండా ఏదో ఒక టర్మ్ మిస్ చేసి ఇస్తారు, ఆ టర్మ్ని కనుక్కోవాలి.
ప్రాబ్లం అంతా కూడా సేమ్ మెథడ్. ఇక్కడ ఏదైతే మిస్ చేశారో ఆ టర్మ్ ఆ లైన్ వదిలేసి ఇంకో లైన్. సో చెప్తాను అది కూడా. ఇంకొకటి క్వశ్చన్ నెంబర్ 32. Find the value of k. Find the value of k if x plus y minus 5 is equal to 0 and 2x plus ky minus 8 is equal to 0 or conjugate with respect to the circle x square plus y square minus 2x minus 2y minus 1 is equal to 0. సో కాంజుగేట్ అని ఆల్రెడీ ఇచ్చేసారు. కాంజుగేట్ అంటే ఫస్ట్ ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి. ముందు ఫస్ట్ లైన్ తీసుకున్నాం, దాని నుంచి వచ్చిన పోల్ పాయింట్ని తీసుకెళ్ళి సెకండ్ లైన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ వచ్చేస్తుంది. సో గివెన్ సర్కిల్ ఈజ్ x square plus y square minus 2x minus 2y minus 1 is equal to 0. కంపేర్ చేసుకున్నామంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో 2g వచ్చేసి -2, 2f వచ్చేసి -2, c ఈజ్ ఈక్వల్ టు -1. g వాల్యూ ఏమవుతుంది -1, f వాల్యూ కూడా -1, c వాల్యూ -1. సో ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ p of x1, y1 with respect to the given circle ఏమనుకుంటాం s is equal to 0 is s1 is equal to 0. ఫార్ములా వచ్చేసి xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. g fc వాల్యూస్ ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో x1 plus y1 g వాల్యూ -1 of x plus x1, f వాల్యూ కూడా -1, f వాల్యూ కూడా -1 of y plus y1, c వాల్యూ కూడా ఏంటి -1. అన్నీ సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి లైన్ వస్తుంది. సో లైన్ xx1 plus yy1 minus x minus x1 minus y minus y1 minus 1 is equal to 0. సో ఇక్కడ x ఆప్షన్ కంపేర్ చేసుకుంటే దీంట్లో వచ్చి కామన్ తీసేస్తే x, సో x1 minus 1 of x. నెక్స్ట్ y కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుని y కామన్ తీసేస్తే y1 minus 1 of y. కాన్స్టాంట్స్ ఏమి మిగిలినాయి -x1 minus y1 minus 1 is equal to 0. ఇది ఫస్ట్ లైన్ అనుకుంటాం, ఫస్ట్ లైన్. నెక్స్ట్ ఇచ్చిన రెండు లైన్స్ ఒక దానికి కే ఉంది, ఇంకో దానికి మామూలుగా ఉంది. సో మామూలుగా ఉన్న ఈక్వేషన్ తీసుకుంటున్నాం మనం. లెట్ p of x1, y1 be the pole of, ఏ లైన్ యొక్క పోల్ అనుకున్నాం, be the pole of ఫస్ట్ లైన్ ఏంటి x plus y minus 5 is equal to 0. ఈ లైన్కి పోల్ అనుకున్నాం. సో దీన్ని మనం ఏమనుకుంటాం సెకండ్. ఇప్పుడు పైన ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండు లైన్స్ రిప్రజెంట్ సేమ్ లైన్సే కదా. సో 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ లైన్స్. 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ లైన్స్. రెండు లైన్స్ సేమ్ అంటే కోఇన్సిడెన్స్ లైన్ అయినాయంటే మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఫార్ములా కండిషన్ ఏంటి మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. a1 అంటే x కోఎఫిషియంట్, b1 అంటే y కోఎఫిషియంట్, c1 అంటే కాన్స్టాంట్. సో అలా రెండు ఈక్వేషన్స్లో ఒకదాని x కోఎఫిషియంట్స్ ముందు రాద్దాం రేషియో. సో x కోఎఫిషియంట్ ఏంటి ఫస్ట్ ఈక్వేషన్లో x1 minus 1, సెకండ్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ ఏం లేదు అంటే 1 ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఏంటి y1 minus 1, సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ కూడా 1. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్లో కాన్స్టాంట్ ఏంటి -x1 minus y1 minus 1 బై సెకండ్ ఈక్వేషన్లో కాన్స్టాంట్ ఏంటి -5. ఇక్కడ కూడా మనకి మూడు లైన్స్ వస్తాయి. ఏ లైన్ అనేది తీసుకొని మనం ప్రాబ్లం చేయొచ్చు, ఏ రెండు జతలైన ఈక్వల్గా తీసుకోవచ్చు మనం. సో ఫస్ట్ పేర్ తీసుకుంటున్నా x1 minus 1/1 ఈజ్ ఈక్వల్ టు y1 minus 1/1, ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ పేర్ ఇప్పుడు ఏం తీసుకున్నా అంటే x1 minus 1/1 minus x1 minus y1 minus 1/-1. ఇంకా తర్వాత కావాలంటే y1ది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇదేమవుతుంది x1 minus 1 ఈజ్ ఈక్వల్ టు y1 minus 1. y1 యువతలకు వస్తే ఏమవుతుంది -y1, -1 ఇటు సైడ్కి షిఫ్ట్ అయితే +y1.
సో x1 మైనస్ y1 ప్లస్ 1 మైనస్ 1 ఏమవుతుంది 0. సో ఇది థర్డ్ ఈక్వేషన్. కాన్స్టాంట్ లేదు మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ x1 మైనస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తే 5తో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ x1 మైనస్ y1 మైనస్ 1. సో మైనస్తో మల్టిప్లై చేద్దాం ఫస్ట్. పైన కింద మైనస్ తీసేస్తే ఏమవుతుంది x1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y1 ప్లస్ 1 బై 5. సో ఇప్పుడు 5తో మల్టిప్లై చేస్తే 5 ఆఫ్ x1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y1 ప్లస్ 1. సో 5x1 మైనస్ 5 ఆ టర్మ్స్ అని యువతకు షిఫ్ట్ అయితే మైనస్ x1 మైనస్ y1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 5x1లోంచి ఒక x1 తీసేస్తే 4x1 మైనస్ y1 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఫోర్త్ లైన్. సో ఈ రెండింటిని సాల్వ్ చేసామంటే మనకి x1 y1 వస్తుంది, పోల్ పాయింట్ వచ్చేస్తుంది. సాల్వింగ్ 3 and 4 we get ఇక్కడ ఏముంది y1 కోఎఫిషియంట్. థర్డ్ ఈక్వేషన్ చూడండి. y1 కోఎఫిషియంట్ -1, కాన్స్టాంట్ లేదంటే 0. x1 కోఎఫిషియంట్ 1, y1 కోఎఫిషియంట్ -1. ఫోర్త్ ఈక్వేషన్లో y1 కోఎఫిషియంట్ ఏంటి -1, కాన్స్టాంట్ వచ్చేసి -6, x1 కోఎఫిషియంట్ 4, మళ్ళీ y1 కోఎఫిషియంట్ -1. సో ఇది x1, ఇది y1, ఇది 1. సో అప్లై చేసుకుంటే x1 బై క్రాస్ మల్టిప్లై చేస్తే -1 ఇంటూ -6 -1 ఇంటూ 0 is equal to y1 by 0 into 4 minus -6 into -1 -6 into 1 sorry. Next 1 by 1 into -1 minus 4 into -1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ +6 +0, ఇక్కడ y1 by 0 +6, 1 by -1 +4. సో x1 by 6, y1 by 6, 1 by 3. టర్మ్స్ ఈక్వల్ తీసుకుంటే x1 by 6 ఈజ్ ఈక్వల్ టు 1 by 3, y1 by 6 ఈజ్ ఈక్వల్ టు 1 by 3. ఏమవుతుంది ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు 6 by 3. సో x1 ఈజ్ ఈక్వల్ టు 2, y1 ఈజ్ ఈక్వల్ టు 6 by 3, y1 ఈజ్ ఈక్వల్ టు 2. సో x1 వచ్చినాయి, y1 వచ్చినాయి. దేర్ఫోర్ పోల్ వచ్చేసి పాయింట్ పోల్ ఆఫ్ p ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు 2, 2. దీన్ని తీసుకెళ్ళి మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇచ్చినటువంటి లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీ ఇచ్చారు, కాంజుగేట్ అని ఇచ్చారు కదా. ఇచ్చారు అంటే కనుక సాటిస్ఫై చేస్తుందని అర్థం. సో గివెన్ లైన్స్ ఆర్, రెండు లైన్స్ ఏమన్నారు, కాంజుగేట్ అని ఆల్రెడీ ఇచ్చారు. గివెన్ లైన్స్ ఆర్ కాంజుగేట్. సో ఏమవుతుంది దాని ఉద్దేశం ప్రకారం, రెండు లైన్స్ కాంజుగేట్ అని అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, సెకండ్ లైన్ సాటిస్ఫై చేస్తుందని కదా. సో 2, 2 సాటిస్ఫైస్ 2x ప్లస్ ky మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అన్న లైన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 × x అంటే 2, k × y అంటే 2, మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 2s 4 ప్లస్ 2k మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 2k మైనస్ 8 ప్లస్ 4 మైనస్ 4 అవుతుంది. సో 2k ఈజ్ ఈక్వల్ టు 4, k ఈజ్ ఈక్వల్ టు 2. k ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ k. కాంజుగేట్ అని ఇచ్చి k వాల్యూ కనుక్కుంటున్నారు. దీంట్లో క్వశ్చన్ డూ ఇట్ యువర్సెల్ఫ్, సేమ్ టైప్ అన్నమాట ప్రాబ్లం ఇది. 33 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, find the value of k if kx plus 3y minus 1 is equal to 0 and 2x plus y plus 5 is equal to 0 or conjugate అని ఇచ్చి k వాల్యూ కనుక్కోమన్నారు. ఇప్పుడు ఫస్ట్ లైన్లో k ఉంది కాబట్టి మీరు సెకండ్ లైన్ తీసుకోండి పోల్ కనుక్కోవడానికి. or conjugate with respect to the circle x square plus y square minus 2x
minus 4y minus 4 is equal to 0. Next, last type of problems 4 marks లో 34th one, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కనుక్కోవాలి. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఆల్రెడీ చెప్పాను నేను. మనకి పైథాగరస్ థీరం అప్లై చేసి యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ కనుక్కుంటాము. సో జస్ట్ డైరెక్ట్గా ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ drawn from 3, 2 to the circle x square plus y square minus 6x plus 4y minus 2 is equal to 0. ఒకసారి దీని ఫిగర్ చూద్దాం. టాంజెంట్స్ సర్కిల్ అంటున్నాం కదా. సో దిస్ ఈజ్ ద సర్కిల్, ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. టాంజెంట్స్ డ్రా చేద్దాం. 3,2 నుంచి 3,2 అనే పాయింట్ నుంచి టాంజెంట్స్ అన్నమాట మనకి. ఇది ఒక టాంజెంట్. రఫ్ డయాగ్రామ్ ఇది మనకి అంతే. ఇది ఒక టాంజెంట్. సో ఇక్కడ పాయింట్స్ మనకి ఈ పాయింట్ నుంచి డ్రా చేశాను. P ఆఫ్ 3, 2 అనే పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ కి మధ్య యాంగిల్, ఈ యాంగిల్ కనుక్కోమంటున్నారు. దీన్ని ఏమనుకున్నాం? తీటా. సో మనకి పైథాగరస్ థీరం అప్లై చేసామంటే ఇది ఏమవుతుంది? ఇది రేడియస్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. అలాగే టాంజెంట్స్ మధ్య నుంచి ఇది ఏమవుతుంది? యాంగిల్ని సగం చేస్తుందని మనకి 10th క్లాస్లో చూసామంటే ఇది θ/2 అవుతుంది, ఇది θ/2 అవుతుంది. కలర్ మారుస్తాను. సో దిస్ విల్ బికమ్ θ/2, ఇది కూడా ఏమవుతుంది? θ/2. ఆల్రెడీ ఇది ఏంటి తెలుసు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అని తెలుసు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏ, ఇది బి, ఇక్కడ PA అంటే ఈ లైన్, ఇది ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద టాంజెంట్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా ఏంటి? √S1. సో యాంగిల్ తెలుసు మనకి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుసు మనకి, ఇది రైట్ యాంగిల్. సో మనకి ఫార్ములా అప్లై చేసామంటే మనకి tan θ, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే R/√S11 ఆ ఫార్ములా రాసుకుంటాం అనమాట. డయాగ్రామ్ నుంచి రాసుకుంటున్నాం. గుర్తు రాకపోతే డయాగ్రామ్ గీసుకొని అయినా మనం ఫార్ములా రాసేసుకోవచ్చు. లేదా గుర్తుంటే tan θ/2 R/√S11 అని రాసుకొని ఫార్ములా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో గివెన్ సర్కిల్ ముందు అన్ని రాసుకోవాలి కదా. R కనుక్కోవాలి, S11 కనుక్కోవాలి అంటే మనకి ఇచ్చిన సర్కిల్ నుంచి GFC వాల్యూస్ కావాలి కదా. సో గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² minus 6x plus 4y minus 2 is equal to 0. So 2g కంపేర్ చేసుకుంటే x కోఎఫిషియంట్ 2g is equal to -6, 2f is equal to 4, c వచ్చేసి -2. g వాల్యూ ఏమవుతుంది? -3, f వాల్యూ వచ్చేసి 2, c వాల్యూ -2. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏమైంది? ఇట్స్ సెంటర్ ఈజ్ -g, -f. g -3 అయినప్పుడు -g వచ్చేసి +3, f2 అయినప్పుడు -f వచ్చేసి -2. నెక్స్ట్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c. సబ్స్టిట్యూట్ చేసామనుకో, g అంటే -3, f అంటే 2, c అంటే -2. సో 3 3s are 9, 2 2s are 4 +2. 9 + 4 13, 13 + 2 ఏమవుతుంది? 15 అవుతుంది. సో √15 రేడియస్ వచ్చేసి √15. సో ఇంకా ఫార్ములా ఫార్ములా కనుక్కోవడానికి √S11 అంటున్నా కదా, లెంత్ ఆఫ్ ద టాంజెంట్. సో √S11 కనుక్కున్నాం. S11 అట్ ఏ పాయింట్ దగ్గర? మనకి 3, 2 అనే పాయింట్ దగ్గర. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ from P of 3, 2 from P of 3, 2 to the circle. ఏంటి ఫార్ములా మనకి? √S11. S11 అంటే ఇచ్చిన సర్కిల్లో అన్ని సబ్స్టిట్యూట్ చేయడం. 3, 2 సబ్స్టిట్యూట్ చేయడం. ఇచ్చిన సర్కిల్ ఇది కదా, x² + y² - 6x. దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దాని ఉద్దేశం ఏంటి? x12 + y12
మైనస్ 6x1 ప్లస్ 4y1 మైనస్ 2. ఇక్కడ x1 y1 అంటే 3, 2 అనమాట. అవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. x1 వచ్చేసి 3, y1 వచ్చేసి 2. మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 2 మైనస్ 2. సింప్లిఫై చేస్తే 3 3s are 9, 2 2s are 4, మైనస్ 6 3s are 18, 4 2s are 8, మైనస్ 2. ఇది మొత్తం మనం సింప్లిఫై చేస్తే ప్లస్ టర్మ్స్ అన్నీ ఏమవుతాయి 21 అవుతుంది. మైనస్ టర్మ్స్ వాల్యూస్ అంతా కూడా 20. 21 మైనస్ 20 we will get 1. అంటే ఇది 1. రూట్ s1 వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ కనుక్కోవాలి. యాంగిల్ దాన్ని ఏమనుకున్నామంటే ఇఫ్ theta is the angle between, if theta is the angle between the tangents drawn from P of 3, 2 పాయింట్ నుంచి డ్రా చేస్తున్నటువంటి ఆ టాంజెంట్స్ మధ్యన యాంగిల్ తీటా అనుకుంటున్నాం. సో దెన్ ఫార్ములా ఏమవుతుంది, డయాగ్రామ్ని చూస్తే tan వాల్యూ ఏమొస్తుంది, tan theta is equal to r by root s11. సబ్స్టిట్యూట్ చేసామనుకో తీటా వాల్యూనే కావాలి కాబట్టి tan theta by 2 is equal to r వాల్యూ ఎంత వచ్చింది √15, s11 వాల్యూ ఎంత వచ్చింది 1. సో ఇదేమవుతుంది tan theta by 2 is equal to √15. మనకు కావాల్సిన తీటా మాత్రమే కాబట్టి tan అవతల షిఫ్ట్ అవుతే ఏమవుతుంది tan ఇన్వర్స్ అవుతుంది. సో theta by 2 is equal to tan inverse √15. theta is equal to ఏమవుతుంది 2 into tan inverse √15. ఇదొకటి. లేదా ఇంకొక మెథడ్ కూడా ఉంది తీటా కనుక్కోవడానికి. ఆర్ tan theta by 2 వచ్చింది కదా √15 అని మనకి. సో దాన్ని బేస్ చేసుకొని cos 2 theta ఫార్ములా మనకు తెలుసు. దాంట్లో నాకు కావాల్సిన cos theta by 2 అంటున్నాం కాబట్టి cos theta తీసుకోవాలి. cos theta ఏంటి 1 మైనస్ tan స్క్వేర్ theta by 2 by 1 ప్లస్ tan స్క్వేర్ theta by, లేదా మీరు సైన్లలో కూడా చేసుకోవచ్చు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే tan theta by 2 ఎంత √15. సో tan స్క్వేర్ అంటే √15 హోల్ స్క్వేర్ by 1 ప్లస్ √15 హోల్ స్క్వేర్. సో √15 హోల్ స్క్వేర్ అంటే 15. 1 మైనస్ 15 by 1 ప్లస్ 15 మనకి ఏమొస్తుంది ఇక్కడ ఎంత 14, కింద ఎంత 16. సింప్లిఫై చేస్తే cos theta is equal to 2 7s 2 8s మైనస్ 7/8. నాకు తీటానే కదా కావాల్సింది, మైనస్లో ఉంది, కాస్ వాల్యూ మైనస్లో ఉంది. తీటా అనేది ఇక్కడ మనకి అక్యూట్ యాంగిల్ అనమాట. చూస్తేనే చెప్పొచ్చు, డయాగ్రామ్ చూస్తేనే తీటా వాల్యూ అక్యూట్ యాంగిల్ కదా. అక్యూట్ అంటే ఖచ్చితంగా 180 మైనస్, అది కాక కాస్ వాల్యూ మైనస్లో ఉంది అంటే 90 కాదు కాబట్టి 180 మైనస్ అని ఉంటుంది, 90 ప్లస్ అయిన ఉంటుంది. అంటే 180 మైనస్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అప్పుడు మనకి పై మైనస్ కాస్ ఇన్వర్స్ 7/8 అవుతుంది. పై మైనస్ అంటే 180 మైనస్ ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఇక్కడ. కాస్ ఇవతలకి వస్తే కాస్ ఇన్వర్స్ మైనస్ ఉంది కాబట్టి అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ 90, అదిగా అక్యూట్ యాంగిల్ అంటున్నాం. సో మైనస్ ఉంది అంటే 180 మైనస్ లేదా 90 ప్లస్. సో ఇది తీటా. ఇలా రెండు విధాలుగా కనుక్కోవచ్చు తీటా వాల్యూ మనం. సో పై మైనస్ కాస్ ఇన్వర్స్ 7/8. దీంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ సేమ్ ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో అవి రాసేసుకోండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఈ ప్రాబ్లమ్స్ మీరే చేసేసేయండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ tangents drawn from 1, 3 to the circle x square plus y square minus 2x plus 4y minus 11 is equal to 0. ఇది ఒకటి. నెక్స్ట్ సేమ్ టైప్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్
between the pair of tangents drawn from 0 comma 0 to the circle x square plus y square minus 14x plus 2y plus 25 is equal to 0. ఇవి ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి, సమ్ స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా మనకి 4 మార్క్స్వి. అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, లాస్ట్లో చూద్దాం. 4 మార్క్స్వి ఇంకా కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కండిషన్స్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ లాస్ట్ వీడియో, ఈ సర్కిల్స్ చాప్టర్స్లో లాస్ట్లో చూద్దాం ఆ ప్రాబ్లమ్స్ అని. నెక్స్ట్ నేను 7 మార్క్స్ కంటిన్యూ చేస్తాను ఈ వీడియో తర్వాత. దీంతో అప్ టు నౌ ప్రజెంట్గా అయితే 4 మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.